అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు రాజనగరం నియోజకవర్గం ఏర్పడ్డాక తొలి శాసనసభ్యులుగా మీ అందరికీ తెలుసు పెందుర్తి వెంకటేష్ గారు 2009లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అదేవిధంగా 2003లో పెందుర్తి వెంకటేష్ గారు రాజకీయ అరంగేట్రం మీకు దాదాపు 22 సంవత్సరాలుగా ఆయన సేవలు అందించి అదేవిధంగా ముఖ్యమంత్రి ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ మినిస్టర్ హోదాలో ఆయన ప్రభుత్వం జీవో జారీ చేశాక ఆయన బాధ్యతను ఆయన నిర్వహిస్తూ ఇక్కడ 2 సార్లు ఎమ్మెల్యేగా ఇక్కడ నియోజకవర్గ ప్రజలతో ఆయనకున్న అనుబంధం వలన నేను ఇక్కడ అందుబాటులో ఉంటూ ప్రజలకి ఆయన ఎలా అయితే ప్రజలకు ఉపయోగపడ్డారో ఆయన మార్గదర్శనంలోనే నేను కూడా ప్రజలకి అందుబాటులో ఉండాలని, అదేవిధంగా మీరు అన్నట్టు ఇక్కడ ఏ అపోహకి ఎటువంటి సందేహం లేకుండా మీరు గమనించినట్లయితే నియోజకవర్గంకి ఇన్ఛార్జిగా ఇక్కడికి వచ్చినప్పుడు పెందుర్తి వెంకటేష్ గారు ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా నియోజకవర్గం వ్యాప్తంగా అధిష్టానం నిర్ణయం మేరకు ఆయనే, ఎందుకంటే నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వచ్చిన వ్యక్తి ఇక్కడ సుపరిచితుడు అప్పటికి కాకపోవచ్చు, ఎందుకంటే ఆయనది వేరే జిల్లా, కాకినాడ జిల్లా. సో ఇక్కడ వెంకటేష్ గారు ఆయనకి ఇచ్చిన గౌరవం మీ అందరికీ తెలుసు. ఏ విధంగా ఆయనని అందరికీ పరిచయ వేదికలో పెందుర్తి వెంకటేష్ గారు వచ్చి ఇక్కడ కొత్త నూతనంగా ఇన్ఛార్జ్గా ఏర్పడ్డారని, అదేవిధంగా ఇన్ఛార్జ్గా పార్టీ ఆయనని నియమించింది కాబట్టి ఇక్కడ ఆయన చేసే పనులకి నాకు సంబంధం ఏం లేదు. నేను నా ఇండివిజువల్గా పార్టీకి నమ్ముకుని మా పార్టీగా కార్యకర్తలుగా ఉన్న వాళ్ళకి ఏ విధంగా సాయం చేయగలుగుతాం, కొంతమందికి ఆర్థికంగా చేయగలుగుతాం, కొంతమందికి అదేవిధంగా ఏమైనా పనులు కావాలంటే చేయగలుగుతాం. అదేవిధంగా పార్టీ బలోపేతం మా నాయకులు లోకేష్ గారి నాయకత్వాన్ని బలపరచడానికి మేము ఏది చేయడానికన్నా సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ, మీరు అడిగిన ప్రశ్న కూటమి నాయకులు, నేను కూడా ఆ రోజు మంత్రి గారితో పాటు రావడం జరిగింది వెంకటేష్ గారితో. కూటమి నాయకులు స్వతహాగా మేము ఎవరికి పిలుపునివ్వకపోయినా కూడా ఆయన మీద అభిమానంతో కూటమి నాయకులు అందరూ కూడా కొంతమంది తప్ప చాలా మంది బాగానే హాజరయ్యారు. ఇన్ఛార్జ్ గారు హాజరు కాకపోవడం అది ఆయన వ్యక్తిత్వం, అది మాకు సంబంధం లేదు. గతంలో కూడా మీరు కొంతమంది ఇలా ప్రశ్నించారు, ఇన్ఛార్జ్ గారికి రుడా చైర్మన్ వచ్చినప్పుడు వెంకటేష్ గారి ఫోటోని ఆయన ఆ కార్యక్రమంలో వేయలేదని. సో ఇక్కడ ఇన్ఛార్జ్ గారు ఇండివిజువల్ కాబట్టి మీరు ఇన్ఛార్జ్ గారిని ఈ ప్రశ్న అడగడం, ఆయన ఆ రోజు అందుబాటులో ఉండి ఎందుకు రాలేదో అది మీరు ఆయనతో అడిగితే బహుశా ఆయన దగ్గర సమాధానం ఉంటుంది. మరి లేకపోతే ఆ రోజు మీరు గమనించినట్లయితే ఆయన పెద్దాపురం నియోజకవర్గం కానీ, ఆయన పెద్దాడు కూడా అనపర్తి నియోజకవర్గం కాబట్టి, సో అక్కడ ఆయన కార్యక్రమాలకు ఎలా అటెండ్ అవుతున్నారో అక్కడ అటెండ్ అవుతే ఖచ్చితంగా అక్కడ ఆల్రెడీ ఒక ఎమ్మెల్యే ఉన్నారు, రాజప్ప గారు కానీ, రామకృష్ణారెడ్డి గారు కానీ, అదేవిధంగా నేను కూడా ఇక్కడ నా కార్యక్రమాలకు అటెండ్ అవుతున్నాను. ఇప్పుడు ఇన్ఛార్జ్ గారిది పెద్దాపురం, ఆయన అక్కడ కార్యక్రమాలకు అటెండ్ అవుతున్నారు కదా, ఎవరో అటెండ్ అవ్వడం జరగదు కదా. అదేవిధంగా నేను కూడా ఇక్కడ అటెండ్ అవుతున్నాను. సో ఇక్కడ ఎవరో కూడా అక్కడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు ఉన్నారు, అలా అదేవిధంగా వెళ్ళి ఇన్ఛార్జ్ గారు అక్కడ వెళ్ళి అటెండ్ అవుతాం లేదు కదా. గతంలో కూడా రాజప్ప గారి దగ్గర ఈయన ఉన్నప్పుడు అక్కడ కూడా కొన్ని డిస్టర్బెన్స్లు ఉన్న మాట నా దృష్టికి వచ్చింది. ఆ విధంగా ఇక్కడ మరి అదే విధంగా అక్కడ కూడా గతంలో రాజప్ప గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కొన్ని, మరియు అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు మంత్రి హోదాలో పెందుర్తి వెంకటేష్ గారు ఉన్నారు కాబట్టి ఇన్ఛార్జ్ గారు రాకపోవడం అన్నది అది పార్టీ పైన ఉన్న స్టాండ్ ఆయనకి ఏ విధంగా ఉంది. గతంలో నారా భువనేశ్వర్ గారు వచ్చినప్పుడు కూడా ఆయన ఇక్కడే ఉండి కూడా రాలేదని నా దృష్టికి వచ్చింది. ఇదంతా ఆయన వ్యక్తిత్వం, అది నాకు సంబంధం లేనిది. ఇక్కడ నేను యాజ్ ఎన్ ఇండివిజువల్ నేను పార్టీ కోసం లోకేష్ గారి నాయకత్వం కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, మేము మా కుటుంబం అంతా వారి కుటుంబానికి అంకిత భావంతో పనిచేయడం జరుగుతుంది. కోసం లోకేష్ గారి నాయకత్వం కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, మేము మా కుటుంబం అంతా వారి కుటుంబానికి అంకిత భావంతో పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా ముందుకెళ్తాం. మీరు ఆ రోజు అడిగిన ప్రశ్నకు నాన్నగారు చెప్పిన సమాధానం, వారసత్వం రాజకీయం అన్నదానికి ఇప్పుడు ఇన్ఛార్జ్ గారు కూడా ఎవరు, బొడ్డు భాస్కర్ రామారావు గారు తనయుడు, మధ్యవంతం ఆయన సీనియర్ లీడరు. సో ఇక్కడ వారసత్వం అంటూ ఏమి ఉండదు సార్. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక స్కూల్ ప్రిన్సిపల్ వాళ్ళ అబ్బాయి ఉంటాడు, వాళ్ళ అబ్బాయి స్కూల్ ప్రిన్సిపల్ స్కూలు అని చెప్పి ఆయనకే ఫస్ట్ ర్యాంక్ వచ్చేయాలి అంటే సొసైటీ ఒప్పుకోదు కదా.
క్వశ్చన్ పేపర్‌లో కొంచెం చదువుకుని, రాసి పరీక్ష అన పాస్ అవుతే అతను ఫస్ట్ ర్యాంక్ కింద జనాలు యాక్సెప్ట్ చేస్తారు. స్కూల్ నాదే గదా! నేను ఫస్ట్ ర్యాంక్ వచ్చేయాలంటే కుదరదు గదా! సో, అదే విధంగా ఇది గూడా రాజకీయంలో మా నాన్నగారు ఉన్నారు గదా! నెక్స్ట్ నేనే అయిపోవాలంటే కుదరదు. నేనేంటో వ్యక్తిగతంగా జనాలకి అందుబాటులో నాకు సేవ చేసే గుణం ఉందా? లేదా? తెల్ ఏ టైంలో అయినా ప్రజలకు స్పందించే శక్తి నాకుందా? లేకపోతే అమరావతి వరకు గాని, లేకపోతే అక్కడి వరకు వెళ్లి ఎవరికైనా ప్రజల కోసం రాష్ట్రంలోనే నియోజకవర్గ ప్రజలకి ఎటువంటి సమస్యలు అప్పుడప్పుడు మీకు అనుకోని పరిస్థితిలో ఎక్కడో సమస్య వస్తది మీ ఇంట్లో వాళ్ళకి. అది నేను చేయగలననే కెపాసిటీ నన్ను నమ్మారు గాబట్టి, నియోజకవర్గ ప్రజలు నాకు తరచూ నా పైన మీకేమన్నా ఫోన్ అందుబాటులో ఉండదని కంప్లెయింట్స్ ఉన్నాయా? నాకెవరో మీకు గతంలో చెప్పినట్టు నా ఫోన్ నేనే ఎత్తుతాను. నేనే మాట్లాడతాను. నాకు పీఏలు లేరు. పీఏలతో మాట్లాడే కర్మ నా నియోజకవర్గ ప్రజలకి అవసరం రాకూడదనే భావంతో నేను నా నంబరు మీ దగ్గర కూడా ఈరోజు మీకు తెలుసు. నేను అందరికీ మీ విలేకరులకే గాదు, ప్రజలందరికీ గూడా నేను అందుబాటులో ఉండడం అనే ఒక స్టాండ్‌తో ఇక్కడ నాకు ఏదో భవిష్యత్తులో నేను ఏదో ఉన్నతమైన పదవికి ఎళ్తామా లేదా అన్నది ఈ లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులుంటే, ప్రజల ఆశీస్సులుంటే ఎళ్తాం. సో, మా నాన్నగారు ఉన్నారు గదా! వారసత్వం ఉంది గదా! నేను ముందుకెళ్దాం అనుకోవడం చాలా మూర్ఖులు ఆలోచించే ఒక మనం వెంకటేష్ గారు చెప్పింది మీరు క్లియర్‌గా ఆలోచించండి. వారసత్వం ఆయన ఎప్పుడు గూడా చాలా ప్రిన్సిపల్స్ కలిగిన వ్యక్తి.